గోదావరి కోనసీమ బతుకుల్లో కలిసిపోయిన జీవనాడి. ఆ నదే అన్నం పెడుతుంది, ఆ నదే పంటల్ని పండిస్తుంది, ఆ నదే అక్కడి బతుకుల్ని బతుకునిస్తుంది. కానీ అదే గోదావరి ఇప్పుడు కోనసీమ రైతుల గుండెలు కోసేస్తోంది. ఒడ్డున ఉన్న భూమిని, రైతుల పొలాన్ని, ఏళ్ల తరబడి కష్టపడి పెంచుకున్న కొబ్బరి తోటల్ని కళ్ల ముందే తనలో కల్పించుకుంటోంది. ఒక్క అడుగు, 2 అడుగులు కాదు, ఏళ్లుగా నెమ్మదిగా జరుగుతున్న ఈ కోత ఇప్పుడు రైతుల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. గోదావరి కోతకు అడ్డుకట్టపడే దారి లేదా? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నదీ కోత రైతులను కలవరపెడుతోంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న నదీ కోతకు సారవంతమైన వ్యవసాయ భూములు కళ్లెదుటే గోదావరిలో కలిసిపోతున్నాయి. వేలాది ఎకరాల భూములు నదిలో కలిసిపోగా లక్షలాది కొబ్బరి చెట్లు నేలమట్టమయ్యాయి. పాసర్లపూడి, అప్పనపల్లి, బి దొడ్డవరం, పెదపట్నలంక, పాసర్లపూడిలంక, లూటుకుర్రు, ఆదుర్రు ప్రాంతాలపై నది కోత తీవ్ర ప్రభావం చూపుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల సారవంతమైన భూములు నదీ ప్రవాహానికి కోతకు గురవుతున్నాయి. నది కోత కారణంగా పెద్ద సంఖ్యలో కొబ్బరి చెట్లు నేలమట్టమవుతున్నాయి. ఎంతో శ్రమించి సాగు చేసుకున్న తోటలు సైతం గోదావరిలో కలిసిపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే చాలా వరకు భూములు కోల్పోయిన చిన్న, సన్నకారు రైతులకు భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. మిగిలిన కొద్దిపాటి భూములైనా కాపాడాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గోదావరి నది కోతను అరికట్టేందుకు తక్షణమే శాశ్వత చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నదీ ప్రవాహానికి అనుగుణంగా రక్షణ గోడలు, రివెట్మెంట్లు నిర్మించి భూములను కాపాడాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారుతున్నా నది కోత సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్తోన్నా పూర్తిస్థాయి పరిష్కారం కోసం ఎదురు చూడాల్సి వస్తోందని చెప్తున్నారు. కోనసీమ జిల్లాలోని ఉండే ఒక నానుడి ఏంటంటే, కొడుకును నమ్ముకునే కన్నా కొబ్బరి చెట్టుని నమ్ముకోమనే సామెత ఇక్కడ ఉంది. మరి అలాంటి కొబ్బరి చెట్లు ప్రతి ఏటా సంభవించే వరదల్లో, నదీపాతంలో కొట్టుకుపోతా ఉంటే రైతుల ఆవేదనను కానీ, రైతుల గుండె కోతను కానీ పట్టించుకునే నాదుడు లేక హృదయ విదారకమైన పరిస్థితుల్లో ఇక్కడ కొబ్బరి రైతాంగం కొట్టుమిట్టాడుతూ ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతూ ఉన్నారు, అధికారులు మారుతూ ఉన్నారు. కానీ కోనసీమ రాజోలు దివిలో మాత్రం ఈ పరిస్థితి మాత్రం ఇలాగే కొనసాగుతా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి గోదావరి నది కోత సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిపుణులతో అధ్యయనం చేయించి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టి తమ గ్రామాలను, సారవంతమైన భూములను, కొబ్బరి తోటలను కాపాడాలని కోరుతున్నారు. ఎప్పుడు చూసినా మాకు వరద వచ్చినప్పుడల్లా వేలాది కొబ్బరి చెట్లు నది గర్భంలో కలిసిపోతున్నాయి. ఇలా పెదపట్లంకి వెళ్ళి దారి కూడా, ఎప్పుడో ఉండే దారి కూడా వేలాది ఎకరాల భూమి కూడా నది గర్భంలో కలిసిపోయింది. హరీష్ మాధవ్ గారు, గిడ్డి సత్యనారాయణ గారు దీని మీద చొరవ తీసుకుని మాకు న్యాయం చేయవలసింది కోరుచున్నారు. ప్రధానంగా కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన అప్పనపల్లి శ్రీ బాలాజీ స్వామి వారి ఆలయానికి సమీపంలో ఉన్న గోదావరి కోతకు గురై రోజు రోజుకు ముందుకు రావడంతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది. కొద్దిపాటి వరద వచ్చిన మాకున్నటువంటి ఈ గోదావరి మా భూములన్నింటినీ కూడా కబలించి ఎన్నో సంవత్సరాలుగా మేము వేసి పెంచుకున్నటువంటి ఈ కొబ్బరి మొక్కలు మా చేతికి అందే టైం వచ్చేప్పటికి నదీ కోతకి గురవుతుంది. మరి 10 సంవత్సరాలు పెంచిన కొబ్బరి చెట్టు మా కళ్ళ ముందే గోదావరిలో కలిసిపోతుంటే గోదావరి కోత కంటే మా గుండె కోత ఎక్కువగా ఉంది. అనేక మంది ఇక్కడ ఈ భూములను కోల్పోయి పేదవారైపోయి కనీసం ఇళ్ళు కూడా లేని పరిస్థితిలో వేరే గ్రామాలకు వెళ్ళి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ జీవనోపాధి గడుపుతూ ఉన్నారు. తిరుపతిని తలపించేటువంటి అప్పనపల్లిలో శ్రీ బాలాజీ స్వామి ఆలయం ఉంది. ఆలయానికి అతి సమీపంలో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. కొన్నాళ్ళు ఇలాగే నది కోత గురైతే మాకున్నటువంటి ఆ మంచి పవిత్రమైన ఆలయం కూడా కనుమరుగు అవుతుందేమోనని భయంతో ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో బాలాజీ ఆలయం కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాలు నదీ కోతకు కనుమరుగైన పరిస్థితి కనిపిస్తోంది.